జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రే గణపతి ఆగరా. ఛ, నాకున్న కష్టాలు చాలా ఉన్నట్టు వీడు తలనొప్పిలా తయారయ్యాడు. ఏమైంది సార్ అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు మనసులో ఎక్కడో నువ్వు మంచోడివని కొంచెం జాలుండేదిరా. కానీ ఈరోజు తెలిసింది నువ్వు ముంచేవాడివని. మీరేమంటున్నారు? అర్థం కావడం లేదు సార్. మామూలు గణపతి గాడికి అర్థం కాలేదంటే అనుకోవచ్చు, కానీ గణపతి బిఏ బీఈడి గాడికి కూడా అర్థం కాకపోవడం ఏంటి? ఏంటి షాక్ అయ్యావా? అబద్ధం చెప్పినా నువ్వే షాక్ అయితే నిజం తెలిసినా నేనెంత షాక్ అవ్వాలరా? మీ ఇంటి దగ్గర పనుండి వచ్చాను. సరే నువ్వు ఉన్నావేమో అనుకుని మీ ఇంటికి వెళ్ళా. ప్యూన్ జాబ్ చేస్తూ మాస్టర్ అని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్తావా? అంటే నువ్వు ఆదినారాయణ గారికి వాళ్ళ అమ్మాయికి కూడా మాస్టర్ అని అబద్ధం చెప్పావురా? అమ్మా, ఎంత మోసగాడివిరా! నేను కావాలని అబద్ధం ఆడలేదు సార్. మా అమ్మ కోసం అబద్ధం ఆడాను సార్. ఆ అమ్మాయి కూడా నిజం చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ తను ఎక్కడ దూరం అవుతుందోనని భయంతో ఆగిపోయాను సార్. నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు 2 లక్షలు అప్పు అడిగాను కదా, అవి అప్పుగా కాకుండా ఈ నిజాన్ని దాస్తున్నందుకు గిఫ్ట్గా నాకు ఇచ్చేసాయి. అది కాదు సార్. హలో, నేను చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఆదినారాయణ మాట్లాడుతున్నాను. ఆదినారాయణ గారా? అవును. మీ మామ ఫోన్ చేశాడరా? అయ్యో సార్. చెప్పండి సార్. శంకరం మాస్టర్ వాళ్ళ అబ్బాయి గణపతి మీ స్కూల్లో ప్యూన్గా చేస్తున్నాడా లేక మాస్టర్గా చేస్తున్నాడా? మావయ్యకి నిజం తెలిసినట్టుందిరా. నువ్వు నానే అడుగుతున్నాడు. నువ్వు 2 లక్షలు ఇస్తానంటే నేను కవర్ చేస్తా. హలో, లైన్లో ఉన్నారా? ఉన్నాను సార్. మా వాళ్ళు గణపతి మాస్టర్ని అవమానించినందుకు నన్ను క్షమించు స్వామి. నా మనసుకి నచ్చిన మాస్టర్తో పెళ్ళనుకున్నప్పటి నుంచి మా పెళ్ళి ఆపడానికి గంటకో గండం ఎదురు పడుతుంది. మా ఇంట్లో మాస్టర్ గారింట్లో అందరూ మా పెళ్లి గురించి కంగారు పడుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని
నాకు చాలా భయంగా ఉంది స్వామి. ఊళ్ళో సమస్యల్ని పరిష్కరించే మా నాన్నగారికి నా పెళ్ళే ఒక పెద్ద సమస్యగా మారుతుంది. నా పెళ్లి విషయంలో ఇక ఏ చిన్న సమస్య వచ్చినా, పొరపాటు జరిగినా మా నాన్నగారు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే మా పెళ్లి జరిపించాలి స్వామి. మాస్టారు, కూర్చోండి. ఏమైంది విద్య? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను క్షమించండి మాస్టారు. నా వల్లే మీకు ఈ సమస్యలు, అవమానాలు. అలా అనకు విద్య. నిజమే కదా, గురువైన మిమ్మల్ని అనుమానంతో అవమానించాం. మా గంగమ్మత్త మీరు మాస్టర్ కాదని ఇంట్లో పెద్ద గొడవ చేసి బలవంతంగా మీ స్కూల్కి ఫోన్ చేయించింది. నాకు తెలుసు ఈ విషయంలో మీరు చాలా బాధపడి ఉంటారని. అసలు మీది సున్నితమైన మనసు. పైగా మాస్టర్ ఉద్యోగం మీరు ప్రేమించేది. అందరూ దండం పెడుతూ గౌరవించేది. అందుకే నా తప్పుని మన్నించమని గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాను. నువ్వు తప్పు చేయలేదు విద్య. నేనే నిజాన్ని సమాధి చేసి అబద్ధాన్ని బతికించుకుంటూ నిన్ను మోసం చేస్తున్నాను. అసలు మొదట్లోనే నీకు నిజం చెప్పుండాల్సింది. ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. నన్ను క్షమించు విద్య. డిగ్రీ ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది పాస్ అవ్వచ్చు. విద్య దూరం అయితే దక్కదు అని మావయ్య చెప్పిన మాటల వల్ల, నీ మీద మనసులో ఉన్న ప్రేమ వల్ల నిజాన్ని చెప్పలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.